నెలలో కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత దాదాపు వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి గజ్వేల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇవాళ వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్ని ఇవాళ చేపడుతుంది. గజ్వేల్ ప్రజల్ని ఈ పట్టణం ఇంకా విస్తృతి చెందుతుందనే ఆలోచనతోటి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు ఇవాళ గజ్వేల్ ప్రజల యొక్క భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాత బస్టాండ్ తీసివేసి ఇవాళ కొత్త బస్టాండ్ కట్టడంతో పాటు గజ్వేల్ పట్టణంలో ఒక బస్ బేను, ప్రజ్ఞాపూర్లో చిరకాల వాంఛగా ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్ గ్రామంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్లో కూడా ఇలా ఒక బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని దాదాపు 6 కోట్ల రూపాయలని ఇలా కేసీఆర్ గారు గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇలా మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇవాళ స్పీడ్గా వర్క్ కూడా కొంతవరకు కంప్లీట్ చేయించడం జరిగింది. కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గం మీద ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద పూర్తి స్థాయిలో శీతకన్ను ఇవాళ వేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఇవాళ కంట్లో పెట్టుకున్నట్టుగా మాకు కనబడతా ఉన్నది. గతంలో ఎంత వేగంగానైతే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగిందో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా నిలిపివేసేటువంటి ప్రయత్నం చేసినారు. ఇవాళ పెండింగ్ వర్కులన్నీ కూడా ఇవాళ వాటిని కంప్లీట్ చేయకుండా వాటికి కావాల్సినటువంటి నిధులు కానీ వాటికి చెల్లించాల్సినటువంటి బిల్లులు కానీ చెల్లించకుండా వాటిని ప్రజా ఇవాళ అవసరాల రీత్యా వాళ్ళకి వినియోగంలోకి తేకుండా ఇవాళ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి పేరును చెడగొట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఇవాళ అనేక ప్రత్యామ్నాయ మార్గాల్ని ఇవాళ వాళ్ళు అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఉన్నటువంటి వాటిని మార్కెట్ను డిస్టర్బ్ చేయడం కానీ ఇంకే రకమైన ప్రత్యామ్నాయ మార్గాల దృష్టిగా కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక రింగ్ రోడ్డు, ఒక మహతి, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, ఇంటర్నల్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజు, బస్ స్టాండ్లు, రింగ్ రోడ్డు పక్కన ఒక బస్ స్టాండు, విజ్ఞాపూర్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్ సెంటర్లో ఒక హాస్పిటల్, గజ్వేల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్, ఇట్లా గజ్వేల్ని కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వేల్ మున్సిపాలిటీని అండర్గ్రౌండ్ డ్రైనేజు, ఆ సీసీ రోడ్లు అన్ని విధాల ఈ గజ్వేల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారి గవర్నమెంట్లో దాదాపుగా 170 కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం. ఆన్గోయింగ్ వర్క్స్ కింద 19 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి, కొన్ని కుల సంఘాల కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విజ్ఞాపూర్ గజ్వేల్ బస్టాండ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది. మరి సీసీ రోడ్లు కూడా 20 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్గోయింగ్ వర్క్స్లో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వేల్ అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో అంబీపూర్లో 10 కోట్ల రూపాయలు ఇంటర్నల్ సీసీ రోడ్లు డ్రైనేజ్ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ వర్గల్ టు గిర్మాపూర్ ఆర్ఎన్బి రోడ్ వరకు 19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గజ్వేల్ ముట్టాజ్పల్లి రోడ్డు 28 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ తూప్రాన్ రింగ్ రోడ్ నుండి జిద్యాపురం రింగ్ రోడ్ వరకు 28 కోట్ల రూపాయలతో దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటీ రిన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 170 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. మేము కొన్ని వర్కులు స్టార్ట్ చేసినాం, కొన్ని వర్కులు టెండర్లు అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాగానే ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్లో పెట్టిండ్రు, శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్